ఇది మీ ఫిల్మోగ్రఫీ గాని, సీరియల్స్ రిలేటెడ్ కాంటెంట్ గాని ఇట్ వాస్ మెన్షన్డ్ పార్షియల్లీ అని మెన్షన్ ఉంది. సో, వై ఇట్ ఈస్ మెన్షన్డ్ పార్షియల్లీ అంటే దేర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ దట్ ఆర్ మిస్డ్. అంటే ఆ ప్రొఫైల్‌లో ఎంటర్ అవ్వాలి అంటే తెలియక చాలా డీటెయిల్స్ వాళ్ళు మెన్షన్ చేయలేదు అని. అండ్ ఇన్ థట్ మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ్, ఆల్మోస్ట్ 6 లాంగ్వేజెస్ చేశాను. ఒడియా అండ్ ఇంగ్లీష్ కూడా చేశారు. హాలీవుడ్‌లో కూడా ఇంగ్లీష్ 2 చేశారు పిక్చర్స్ మూవీస్. చేశాను. అది ఆల్మోస్ట్ 210 ఫిల్మ్స్ ఐ డిడ్. యాహ్! ఆ 210 లిస్ట్ లేదనమాట అందులో. సో, దట్స్ వై దే మెన్షన్ పార్షియల్లీ. ఇంకా ఉంది. అది ఇంకా అప్డేట్ చేయాలనుంది అది. అదే. దాంట్లో తెలుగు నేను ఎక్కువ చేసేది తెలుగు యాక్చువల్లీ. హ్మ్. తెలుగు నాకు యాక్చువల్లీ ఫీలింగ్ మై మదర్ లాంగ్వేజ్ లైక్ తెలుగు ఓన్లీ. బికాస్ ఐ గోట్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ నాకు ఇప్పుడు దాకా నాకు ఎంత అభిమానంగా ఫీల్ అవ్వాలంటే అదన్నీ తెలుగు నుంచే వచ్చింది నాకు. అవును. మంచి క్యారెక్టర్స్ నా కెరియర్ కొంచెమైనా యూజ్ చేసిన వాడు అది తెలుగు. కంప్లీట్‌గా. ఎందుకంటే 'దేవి' గాని, 'మనసంతా నువ్వే' అవును. గాని. నాకు చాలా పెద్ద హిట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ. నాకు అది బాగా నచ్చింది. నాకు ఫస్ట్ పిక్చరే 'దేవి' కూడా 1 ఇయర్ ఆడింది అది. తర్వాత 'మనసుందా నువ్వే', 'నువ్వు నాకు నచ్చావు', 'అదృష్టం' చాలా హిట్ పిక్చర్స్ చాలా ఉన్నాయి హ్మ్. నాకు. ఇప్పుడు సెకండ్ ఎంట్రీ 'శతమానం భవతి', 'సింహరాజి', 'శతమానం భవతి', 'సుప్రీం' హ్మ్. అలా 'గోడ్సే'.